Dear 7th class students, very good morning. This is M. Shekhar sir. Today class it means December 4, 12, 2020. So once already మనం డిస్కస్ చేసుకున్నాము న్యూ లెసన్ డేటా హ్యాండ్లింగ్. డేటా అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, దాంట్లో ఉన్న పార్ట్ల గురించి నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే డేటా అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్, టీవీ ఛానల్స్, ఇంకా టెక్స్ట్ బుక్స్. న్యూస్ పేపర్, టీవీ ఛానల్, టెక్స్ట్ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా అండ్ సో ఆన్, ఇంకా కొన్ని ఇలాంటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ డేటా. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ డేటా, రెండోది సెకండరీ డేటా. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ప్రైమరీ డేటా? సో ద డేటా వాజ్ కలెక్టెడ్ బై ఇన్వెస్టిగేటర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమరీ డేటా. ఎవరైతే ముందెళ్ళి నాన్న అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని ఎవరైనా పంపిస్తే వాళ్ళు వెళ్ళి కనుక్కొని వస్తారు కదా. ఎవరైతే ముందెళ్ళి కనుక్కొని వస్తారో, ఎవరైతే వెళ్ళి కనుక్కుంటారో వాళ్ళని ఇన్వెస్టిగేటర్స్ అంటారు. వాళ్ళ ద్వారా సేకరించబడినటువంటి డేటా అనే ఇన్ఫర్మేషన్ని ప్రైమరీ డేటా అంటారు. ఎవరైతే ముందెళ్ళి కనుక్కుంటారో దాన్ని ప్రైమరీ డేటా అంటాం. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సెకండరీ డేటా? సో సెకండరీ డేటా, ద డేటా వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ సోర్స్ ఈజ్ కాల్డ్ ఏ సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే మనకు కావలసినటువంటి డేటాని సోర్స్ నుంచి మనం క్యాచ్ చేస్తాం. సోర్స్ అంటే ఆల్రెడీ అది స్టోర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, హౌ మెనీ పర్సన్స్ ఆబ్సెంట్ ఇన్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్లో స్కూల్కి రాని వాళ్ళు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇది మనం మళ్ళీ లాస్ట్ వీక్కి వెళ్ళి అటెండెన్స్ తీసుకోవడం కుదరదు కదా. ఆల్రెడీ ఈ అటెండెన్స్ తీసుకోవడం అనేది స్టోర్ అయి ఉండేది. దేంట్లో స్టోర్ అయి ఉన్నది? రిజిస్టర్లో స్టోర్ అయినది. ఒకసారి ఆ స్టోర్ అయి ఉన్నటువంటి రిజిస్టర్లో ఉన్నటువంటి ఆ డేటా నుంచి మనం సింపుల్గా మనకు కావాల్సిన డేటా తీసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న రాను వాళ్ళు స్కూల్ ఇది ఎక్కడ ఉండిద్దమ్మా, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాం కదా, జరగదు కదా. ఆల్రెడీ ఈ డేటా అనేది దేంట్లో రాసి ఉండేది? రిజిస్టర్లో రాసి ఉండేది. అంటే అక్కడ స్టోర్ అయి ఉండేది. ఆ స్టోర్ అయినటువంటి డేటా నుంచి మనకు కావాల్సినటువంటి డేటాని తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే సెకండరీ డేటా అంటాం. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ లాస్ట్ వీక్. ఓకేనా, ఈ విధంగా చెప్పాను. తర్వాత డేటా రిప్రజెంటేషన్, డేటా ఆర్గనైజేషన్. డేటా ఆర్గనైజేషన్ ఏ విధంగా మనం ఆర్గనైజేషన్ చేస్తామని చెప్పాను. అలాగే డేటా రిప్రజెంటేషన్ అంటే ఏ విధంగా రాస్తాం? హారిజంటల్గా రాస్తాం, వర్టికల్గా రాస్తాం. హారిజంటల్గా మనం ఎప్పుడు రాస్తామంటే నోట్స్ రాసేటప్పుడు హారిజంటల్గా రాస్తాం, అంటే అడ్డంగా రాస్తాము. నిలువుగా ఎప్పుడు రాస్తాం అంటే వర్టికల్గా ఎప్పుడు రాస్తామంటే దీన్ని మనం కాలం వైజ్ అంటాం. కాలం అన్నా, వర్టికల్గా అన్నా, నిలువుగా అన్నా ఈ 3 ఒకటే. అలాగే రో వైజ్ అన్నా, హారిజంటల్ అన్నా, అడ్డంగా అన్నా ఒకటే. సో మనం నిలువుగా ఎప్పుడు రాస్తామంటే టేబుల్స్ కానీ నెంబర్లు కానీ రాస్తే మనం నిలువుగా రాస్తాం. అంటే ద డేటా వాజ్ రిప్రజెంటెడ్ బై 2 టైప్స్. వన్ ఈజ్ హారిజంటల్ వైజ్, అనదర్ వన్ ఈజ్ వర్టికల్ వైజ్. ఓకేనా, చెప్పాను. ఈ డేటాలో మనకు మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్, రెండోది వచ్చేసి మీడియన్, మూడోది వచ్చేసి మోడ్ అంటాం. ఇందులో ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపిక్ ఏంటంటే మీన్. సో మీన్, అనదర్ నేమ్ ఆఫ్ మీన్ మీన్స్ యావరేజ్. అనదర్ నేమ్ ఆఫ్ మీన్ మీన్స్ యావరేజ్ ఓఆర్ఆర్ అర్థమెటిక్ మీన్. మీన్ అన్నా, యావరేజ్ అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. మీన్ అన్నా, యావరేజ్ అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. ఈ 3 ఒకటే. సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం ఒకసారి. మీన్ ఆర్ యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే. దాన్ని మనం ఎక్స్ బార్తో చూపిస్తాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ బార్ అంటే మీన్ అంటాం, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అంటాం, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంటే ఈ 3 ఒకటే. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది ఫార్ములా. ఎక్కడికి వెళ్ళినా అదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ క్వశ్చన్ నెంబర్ 1. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. Maximum daytime temperature of Hyderabad in a week from 26th February to 4th March 2011 are recorded as
26 degrees centigrade, 27 degrees centigrade, 30 degrees centigrade, 30 degrees centigrade, 32 degrees centigrade, 33 degrees centigrade and 32 degrees centigrade. హైదరాబాద్లో 2011 సంవత్సరంలో జనవరి కాదు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేశారంట. 2011 సంవత్సరంలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేశారు హైదరాబాద్లో. అవి ఎలాగున్నాయంటే 26 డిగ్రీ సెంటీగ్రేడ్, 27 డిగ్రీ సెంటీగ్రేడ్, 30 డిగ్రీ సెంటీగ్రేడ్, 30 డిగ్రీ సెంటీగ్రేడ్, 32 డిగ్రీ సెంటీగ్రేడ్, 33 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ విధంగా ఉంటాయి. అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం అడిగాడంటే వాట్ ఈజ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ద వీక్. ఆ వీక్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత అని అడుగుతాను. అంటే ఆ వీక్లో మ్యాక్సిమం టెంపరేచర్ అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే మనకి ఇచ్చింది 26, 27, 30, 30, 32, 33, 32. ఇందులో ఎక్కువగా ఏది ఉంది టెంపరేచర్ 33. సో సొల్యూషన్ దానికి ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ ద వీక్ ఈజ్ ఈక్వల్ టు 33 డిగ్రీ సెంటీగ్రేడ్ అని. ఓకే, సెకండ్ రోమన్. వాట్ ఈస్ ద సెకండ్ రోమన్? వాట్ ఈజ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద వీక్. యావరేజ్ కనుక్కోమండ. ఆ వీక్ మొత్తం యావరేజ్ కనుక్కోమండ. అంటే యావరేజ్ అన్న మీన్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే కదా. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే అక్కడ అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి టెంపరేచర్ అండి. ఫస్ట్ డే 26, సెకండ్ డే 30, 27, థర్డ్ డే 30, ఫోర్త్ డే 30, ఫిఫ్త్ డే 32, సిక్స్త్ డే 33, సెవెంత్ డే 32 బై 7 ఎలాగంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అంటే మనకి ఇచ్చినటువంటి టెంపరేచర్ మొత్తం సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 26 + 27 + 30 + 30 + 32 + 33 + 32. కౌంట్ చేద్దామా. 20 + 20 40, 47, 53, 83, 113, 115, 145, 148, 178, 180 + 30, 210. 210 by 7 means 30 degrees centigrade. The average temperature of the week is equal 30 degrees centigrade. అంటే యావరేజ్ పరంగా అంటే మినిమం యావరేజ్ ఎంత అంటే ఏ విధంగా టెంపరేచర్ ఉందంటే వీక్ మొత్తం 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందని చెప్పొచ్చు అలాగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. I will explain the question. Rice consumed in a school under the midday meals program for 5 consecutive days is 15.750 kilograms, 14.850 kilograms, 16.500 kilograms, 14.700 kilograms and 17.700 kilograms. Find the average rice consumption for the 5 days. ఒక స్కూల్లో మిడ్ డే అంటే మధ్యాహ్నం భోజనం ఉంది కదా. మధ్యాహ్న భోజనం పథకం కింద ఒక 5 రోజులకి రైస్ అవసరమైనవి. ఒక స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెడతానికి ఒక 5 డేస్కి రైస్ అవసరమైనవి. ఫస్ట్ డే రోజున ఎంత రైస్ అంటే 15.750 kgs, 15.750 kgs ఫస్ట్ డే. సెకండ్ డే 14.850 kilograms. థర్డ్ డే 16.500 kilograms. ఫోర్త్ డే 14.700 kilograms. ఫిఫ్త్ డే 17.700 kilograms. ఫైండ్ ద యావరేజ్ రైస్ కన్జంప్షన్ ఫర్ ద 5 days. ఇలాగ ఇచ్చిండు, 5 days ఇచ్చిండు. ఈ 5 daysలో ఒక రోజు ఎంత అయినా ఒక రోజు అంత అయినా వాడు ఏమనుకోమంట, ఫైండ్ ద యావరేజ్ రైస్ కన్జంప్షన్ ఫర్ 5 days. ఈ 5 days మొత్తం మీద యావరేజ్గా ఎంత వచ్చిందో చెప్పమంటుండో చూద్దాం. రైస్ కన్జ్యూమ్డ్ ఫర్ 5 days ఇన్ కిలోగ్రామ్స్. ఈ 5 daysకి రైస్ కిలోగ్రామ్స్లో చూద్దాం. ఫస్ట్ డే 15.750 kilograms.
14.850 kilograms, 16.500 kilograms, 14.700 kilograms, 17.700 kilograms. ఈ విధంగా 5 days కావాల్సినటువంటి రైస్ ఇవి. సో యావరేజ్ ఇంకో పేరు ఏముందన్న మనకి మీను, ఇంకో పేరు అర్థమెటిక్ మీను. మీన్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటి. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అంటే వాడు ఇచ్చినటువంటి డేటాలో ఈ అబ్జర్వేషన్లు 1 2 3 4 5 ఈ 5 అబ్జర్వేషన్ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఎన్ని కౌంట్ చేయండి 1 2 3 4 5. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ ప్లస్ థర్డ్ అబ్జర్వేషన్ ప్లస్ ఫోర్త్ అబ్జర్వేషన్ ప్లస్ ఫిఫ్త్ అబ్జర్వేషన్, మొత్తం 5 వచ్చినాయి బై 5. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే చూద్దాం ఒకసారి. ఎంత వచ్చిందంటే 79.500 బై 5. అంటే ఈ 5 days రైస్ మొత్తం ఎన్ని కిలోగ్రామ్స్ వచ్చిందంటే మిడ్ డే మీల్స్ కింద ప్రకారం 79.500 అంటే 79.5 kgs వచ్చింది. బై నెంబర్ ఆఫ్ డేస్, హౌ మెనీ డేస్ 5. 79.500 బై 5 అంటే 15.900 kilograms. అంటే యావరేజ్గా ఒక రోజుకి వచ్చేసి 15.900 kilograms చొప్పున ఆ రైస్ అవసరం అయ్యాయి ఎవరికి, ఆ యొక్క స్కూల్లో పిల్లలకి భోజనం పెడతానికి. ఓకేనా? ఈ విధంగా ఇది సింపుల్ క్వశ్చన్లే కదా, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యావరేజ్ అంటే ఏంటి సార్, మీన్ అంటే ఏంటి సార్, అర్థమెటిక్ మీన్ అంటే ఏమీ లేదు, ఒకటే ఫార్ములా. ఆ మూడికి ఒకటే ఫార్ములా, కాకపోతే వేరు వేరు పేర్లు ఉండే. మీన్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అని ఒకటే. ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాడు ఇచ్చినటువంటి డేటాలో ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అవుతుంది. అది నెంబర్లు ఇస్తే నెంబర్లు, డేస్ ఇస్తే డేస్, మార్కులు ఇస్తే మార్కులు. ఓకేనా? ఈ విధంగా మీరు చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా?